సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తెలంగాణ ప్రభుత్వంలో కీలక మార్పులు జరగనున్నాయా? అందుకే అజారుద్దీన్కు పోర్ట్ఫోలియో కేటాయించడం లేదా? హోంశాఖ కోసం అజారుద్దీన్ పట్టుబడుతున్నారా? ఇదే అదునుగా మంత్రుల శాఖల్లో మార్పులేమైనా జరుగుతాయా? అసలు అజారుద్దీన్కు శాఖ కేటాయింపులో ఎందుకింత ఆలస్యం జరుగుతోంది? తెలంగాణ ప్రభుత్వంలో కీలక మార్పులు జరుగుతాయనే చర్చ ఇటు ప్రభుత్వంలో అటు పార్టీ వర్గాల్లో జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఒకవైపు మంత్రులందరూ బిజీగా ఉన్నారు. మరోవైపు కేబినెట్ మంత్రులకు కనీస సమాచారం లేకుండా మంత్రివర్గ విస్తరణ జరిగిందనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ కాకముందే గవర్నర్ కోటాలో అజారుద్దీన్ పేరుతో ఉన్న ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగానే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3 రోజులు గడుస్తున్నా అజారుద్దీన్కు శాఖను కేటాయించలేదు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా వారికి అదే రోజు లేదా మరుసటి రోజు శాఖల కేటాయింపులు జరుగుతాయి. అసలు మంత్రివర్గంలోకి తీసుకునే ముందే ఏ శాఖలు కేటాయించాలనే అంచనాకు సీఎం వచ్చి సంబంధిత మంత్రికి సమాచారం ఇస్తారు. కానీ అజారుద్దీన్ విషయంలో మాత్రం అందుకు ప్రతికూలంగా జరుగుతోంది. అజారుద్దీన్ హోంమంత్రి కావాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది కుదరదు అంటే మైనార్టీ, యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖను కేటాయించాలని కోరుతున్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మైనారిటీ శాఖ కొత్త అడ్లూరి లక్ష్మణ్ కుమార్, యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖలు వాకిటి శ్రీహరి వద్ద ఉన్నట్లు తెలుస్తున్నాయి. వీటిని తొలగించి అజారుద్దీన్ కు ఇవ్వాలనే అంశంలో ఆయా మంత్రులు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హోంశాఖను ఇచ్చిందని, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు కేబినెట్లో స్థానం కల్పించడంలో ఆలస్యం చేసిందని, ఇప్పటికైనా హోంశాఖను అజారుద్దీన్ కు కేటాయించాలని డిమాండ్ వస్తున్నట్లు సమాచారం. ఇక దీనికి తోడు అజారుద్దీన్ హోంశాఖ అడుగుతున్నారని తెలుసుకున్న కేబినెట్లో ఓ కీలక మంత్రి తనకు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు సెక్రటేరియట్లో చర్చ జరుగుతోంది. అవసరమైతే తన వద్ద ఉన్న 2 శాఖల్లో ఒక శాఖను తీసివేసినా పర్లేదని అధిష్టానానికి తెలిపినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని పక్కాగా తేలడంతో గతంలో తమకు కేటాయించిన శాఖల విషయంలో అన్యాయం జరిగిందని అసంతృప్తిలో ఉన్న మంత్రులు సైతం శాఖల కూర్పులో మార్పు జరపాలని ప్రతిపాదనలు తెస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రుల శాఖలలో మార్పులు చేర్పులు ఉండడంతో అజారుద్దీన్ కు శాఖ కేటాయించడం ఆలస్యమవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఎన్నికల పోలింగ్ తేదీ ఉంది. ఈ పోలింగ్ కి 1-2 రోజుల ముందైనా అజారుద్దీన్ కు శాఖను కేటాయిస్తారా, లేదంటే ఎన్నిక పూర్తయ్యాకే శాఖ కేటాయిస్తారా అనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది.